దొంగ ఓట్ల గల్లంతుపై బీజేపీ నేత భానుప్రకాష్ సంచలన కామెంట్స్ చేశారు. 2019 తర్వాత ఏపీలో ఎన్నికలు లేవు, ఎంపికలు మాత్రమే జరిగాయన్నారు. గత ఎన్నికల్లో దౌర్జన్యాలు, నోట్ల కట్టలు వెలుగు చూశాయన్నారు. వైసీపీ బరితెగించి దొంగ ఓట్లతో గెలవాలనే కుట్రలు చేస్తుందని ఆరోపించిన భానుప్రకాష్ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరెవరు దొంగ ఓట్లను ఏ లాగిన్తో డౌన్లోడ్ చేశారో తేల్చాలన్నారు. ఇక మీదటి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులకు బెయిల్ రాకుండా ఎంతటి వారైనా శిక్షింపబడతారని స్పష్టం చేశారు. ప్రసక్తే లేదు. దీని మీద మేము నిన్ననే లీగల్ నోటీస్ ఇచ్చాం. ఈఓ గారికి మా అడ్వకేట్ అజయ్ కుమార్ గారు లీగల్ నోటీస్ ఇచ్చారు. 7 రోజుల లోపల సమాధానం చెప్పకపోతే ఎవరెవరు దీని మీద నిర్ణయం తీసుకున్నారో వారి మీద అందరి మీద మేము చట్టరీత్యా మేము ముందుకు పోతామని చెప్పి టీటీడీ అధికారిని ప్రసక్తే లేదు. దీని మీద మేము నిన్ననే లీగల్ నోటీస్ ఇచ్చాం. ఈఓ గారికి మా అడ్వకేట్ అజయ్ కుమార్ గారు లీగల్ నోటీస్ ఇచ్చారు. 7 రోజుల లోపల సమాధానం చెప్పకపోతే ఎవరెవరు దీని మీద నిర్ణయం తీసుకున్నారో వారి మీద అందరి మీద మేము చట్టరీత్యా మేము ముందుకు పోతామని చెప్పి టీటీడీ అధికారిని